హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై ఆర్యాంష్. ఈరోజు వచ్చేసి బీట్రూట్ రైస్ చేస్తున్నానండి. దానికోసం మనకి బీట్రూట్ అండ్ కొంచెం పన్నీర్ అండ్ ఆనియన్ అండ్ గార్లిక్ ఇవన్నీ కూడా మనం చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో కొంచెం గీ అండ్ ఆయిల్ రెండు యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్లో ఆయిల్ కూడా తనకు అలవాటు చేస్తున్నాను అనమాట. మనం ఇప్పుడు ఆయిల్ గీ రెండు కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీరా, నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం వాము కూడా వేస్తానండి. చిన్నగా ఉన్నప్పుడు వాము పౌడర్ యూస్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు డైరెక్ట్ వామే వేస్తున్నాను. ఇవి రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి హాఫ్ వేస్తున్నాను. ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం చాప్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ అండ్ పన్నీర్ రెండు కూడా వేసేసుకోవాలి. నేను ఇది చిన్నగా తురుముకున్నానండి, ఎందుకంటే తొందరగా కుక్ అవుతుందన్నమాట. ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గించుకోవాలండి. ఇప్పుడు లిడ్ తీసి చూసాం కదా, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెమే వాటర్ వేసుకుంటాం ఇది కుక్ అవ్వడానికి. ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 2 minutes అలా ఉంచామంటే చూడండి మనకి మంచిగా కుక్ అయిపోయింది బీట్రూట్ పన్నీర్ మొత్తం కూడా. నేను ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టుకున్నానండి. మేము తినే రైసే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాన్ని వేసి కలిపి ఒక 2 minutes అలా మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి తీసేయాలన్నమాట. సో అప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని డైరెక్ట్ రైస్ కూడా వేసుకోవచ్చు. మనం వండనివి ఉంటాయి కదా రైస్, అవి నాకు ఆల్రెడీ రైస్ ఉడికించింది కాబట్టి నేను అదే వేసేసుకున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చూసారు కదా ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. చూసారు కదండి, ఇలా కంప్లీట్ చేసేసాడు. నెక్స్ట్ కొంచెం పెరుగన్నం పెట్టేసి అయిపోయిందనమాట. సో మీరు కూడా